మీటింగ్ పెట్టారండి. ఊర్లో అర్థం 39 షాపులు కలిపి ఏ బ్రాండ్ ఎంత పిచ్చి అమ్ముకోవాలి ఏంటి దాన్ని మొత్తం ఇప్పుడు ఇందాక ఎక్సైజ్ కానిస్టేబుల్ వచ్చాడండి. ఎక్సైజ్ మీటింగ్ అన్నాడు. అది కాదండి ఎక్సైజ్ మీటింగ్ దీనికి సంబంధం లేదండి. మనకి వాళ్ళ ఏ వాళ్ళతో ఎక్సైజ్ నార్త్ సౌత్ వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడించాము. వాళ్ళు ఏదో ఆఫర్ పెట్టారు అంత కావాలని. అది ఈవినింగ్ సీఏ కూడా రమ్మన్నాడు అందరికి. ఏం చేయాలి అలాగే అమ్మాలి అందరం కలిపి యూనిటీ ఎలా ఉండాలి. నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. చెప్పండి. మీరు కొన్ని లీడ్ తీసుకొని ఏమనుకున్నామో అది పేపర్ మీద పెట్టండి సార్. అదే దాని గురించి ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఏదనుకున్నా 39 మీద బాండ్ మీద సంతకం పెట్టించాలి. అంటే 100 రూపాయల బాండ్ మీద సంతకం. అదే నేను చెప్పడం అండి. 39 మీద బాండ్ మీద సంతకం ప్లస్ 39 మీద ఎవరికి కేసు వచ్చినా అందరూ బరాయించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కేసు పెట్టంటారు. కేసు పెట్టమంటే ఎవరికైనా ఇది ఏం చెప్తున్నాడంటే ఓ పేపర్ మీద పెట్టుకుందాం. రాజమండ్రి సిటీకి రూరల్ కి సంబంధించి 39 షాపులు ఉన్నాయి. ఒకవేళ ఎక్సైజ్ అధికారులు ఏదైనా కేసు పెడితే అందరి మీద పంచుకుందాం అని కేసు పెట్టారనుకోండి. పెడితే 39 మంది కలిపి 5 లక్షల పైన అది కాదు కట్టాలి. కలిపి కట్టాలి. ఏదన్నా కలిపి షేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఎవరు ఎంత కౌంటర్ ఉన్నా కూడా 2 lakhs కౌంటర్ ఉన్న వాళ్ళకి ఎంత మామూలు ఇప్పించాలి. 2.5 కౌంటర్ ఉన్న వాళ్ళకి ఎంత ఇప్పించాలి. 3 lakhs కౌంటర్ ఉన్న వాళ్ళకి ఎంత ఇప్పించాలి. ఈ తర్వాత బెల్ట్ షాపులు కూడా ఒక ఏరియా వాళ్ళు ఒకరికి వెళ్ళడానికి వెళ్ళలేదు. ఏ ఏరియాకి సంబంధించిన వాళ్ళు ఆ పరిధిలో ఆ ఏరియా బెల్ట్ షాపులు ఉంటే ఆ షాపుల దగ్గర కొనుక్కోవాలి. ఈయన ఏం మాట్లాడుతున్నాడంటే బెల్ట్ షాపులు ఏ ఏరియాలో ఉన్న షాపులకి దానికి అనుసంధానంగా బెల్ట్ షాపులు వాళ్ళే పెట్టుకోవాలంట. అంటే పక్కన ఏరియాలో ఉన్న షాపుల వాళ్ళు ఈ షాపుల తాలూకా బెల్ట్ ఏరియాలో పెట్టకూడదంట. ఏ ఏరియాలో ఉన్న బెల్ట్ షాపులు ఆ ఏరియాలోనే పెట్టుకోవాలి. ఎవరికి ఇబ్బందులు లేకుండా ఆ ఏరియాలో బెల్ట్ షాపులు పెట్టుకుని అమ్ముకోవాలని డైరెక్ట్ గా చెప్తున్నాడు. ఈయన ఎవడండి? ఈయన తెలుగుదేశం పార్టీ రాజమండ్రి సిటీ అధ్యక్షుడు. ఈయన బినామీ అనుకుంటా. ఒకసారి వెళ్దాం ఇంకా పూర్తిగా. రెండో వాడు దోవడానికి ఏం లేదు. ఇవన్నీ ఈవినింగ్ అన్ని పెట్టి ఆ బాండ్ మీద సంతకం పెట్టించి ఇప్పుడు ఇంకోటి ఏం చెప్తున్నాడంటే షాప్ మీద సంతకం పెట్టించంట, బాండ్ మీద సంతకం పెట్టించి ఏ ఏరియాలో ఆ ఏరియా వాళ్ళు బెల్ట్ షాపులు అమ్ముకోవడానికి